హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టాలెంట్ ఛానల్. ఈరోజు అయితే మనం క్రాస్ కటింగ్ అయితే చూసేద్దాం. లాంగ్ ఫ్రాక్ కోసం క్రాస్ కటింగ్ తోటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం ఎలా అన్నది చూసేసేద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 4 మీటర్స్ క్లాత్ తీసుకొని అందులో బ్లౌజ్ అంటే టాప్ బాడీకి ఎంత కావాలో అన్నది చూసుకొని హ్యాండ్స్తో పాటు కలిపి హ్యాండ్స్ కావాలనుకుంటే హ్యాండ్స్తో పాటు కలిపి లైనింగ్ క్లాత్ హ్యాండ్స్కి లైనింగ్ వేయాలి అనుకుంటే చూసి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మిగిలిన క్లాత్లో 4 మీటర్స్లో తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో నేను 32 నడుము ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు స్టిచ్ చేసేది చెస్ట్ లూజు ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని దానిపైన ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అది ఓపెన్ సైడ్ ఫోల్డింగ్ రాకూడదు, ఓపెన్ సైడ్ నుంచి చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 32 ఇంచెస్ ఇలా సమోసా అలా వస్తుంది అన్నమాట. 8 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 8 ఫోల్డింగ్స్ ఉన్నాయంటే మనం తీసుకున్న నడుముని 8 భాగాలుగా చేయాలి అన్నమాట. 32 into 8 అన్నమాట. అలా 32ని 8 పార్ట్స్గా తీసుకుంటే 4 into 8 అన్నమాట 32. ఇలా 4కి మార్క్ చేసుకోవాలి. 4 వచ్చింది కదా మనకి, ఇక్కడ 4 మార్క్ చేసుకున్న తర్వాత మీకు పొడవు ఎంత కావాలి అన్నది చూసుకొని లైనింగ్ పైన క్లాత్ అయితే మనం కుట్టే ఫ్రాక్ క్లాత్ అయితే కొంచెం పొడవు ఉండాలి, లైనింగ్ కొంచెం పొట్టి ఉండేలా చూసుకొని ఎంత కావాలి పొడవు అన్నది మార్క్ చేసుకోవాలి. నేను 26, 27 అయితే పొడవు తీసుకున్నాను. ఇలా మార్క్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ గాగ్రా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఇలా మార్క్ చేసుకున్నాం కదా 4, అక్కడి నుంచి ఒక స్టెప్ కిందకి దగ్గరికి పెట్టి మార్క్ చేసుకొని కొంచెం పైన మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ 26, 27 అనుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకొని మళ్ళీ కొంచెం పక్కకి జరిపి మళ్ళీ 26 దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి కొంచెం జరిపి కొంచెం మళ్ళీ 26 మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. 26 వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇలా పెట్టకూడదు, 4 ఇలా పెట్టి చూసుకొని తీసుకోవాలి. 4 ఇక్కడ మీకు నడుము దగ్గర అయితే క్రాస్ కటింగ్లో ఫ్రాక్ అసలు లాంగ్స్కి కుచ్చులు అన్నది క్రాస్ కటింగ్లో అయితే కుచ్చులు పెట్టాలి అనుకుంటే ఈ కటింగ్ కాదు, దానికి వేరే మెథడ్ ఉంటుంది. కుచ్చు కనుక వస్తే నడుము పెద్దదైపోయి కటింగ్లో కుచ్చు కనుక వస్తే అది అసలు ఆ కటింగే రాంగ్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ మీరు కొంచెం తక్కువ నడుమునైనా కట్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం సరిపోతే ఇంకొంచెం పెంచుకోవచ్చు. కానీ ముందే కనుక పెద్దది అంటే 4 కన్నా 4.5 పెట్టినా కూడా 8 ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ into 8 అయిపోతాయి, కొంచెం ఎక్కువ అయిపోతుంది, నడుము లూజ్ అయిపోతుంది, కుచ్చులు వస్తాయి. అప్పుడు అలా కాకుండా ముందే కొంచెం కావాలంటే 3.5 కట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ హాఫ్ కొంచెం పెంచుకోవచ్చు. ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ అయితే లాంగ్ ఫ్రాక్కి బాడీ కాకుండా బాటమ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అయితే చూసేద్దాము. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా క్లాత్ తీసుకొని ఇచ్చిన మెజర్మెంట్ లాంగ్ ఫ్రాక్ తీసుకొని ఫ్రాక్ బాడీ మొత్తం ఇలా పెట్టేసుకొని అక్కడే దానిపైన ఇలా హ్యాండ్స్ కూడా కావాలి అంటే హ్యాండ్స్ కోసం కొంచెం సైడ్కి నేను ఎలా జరిపి పెట్టాను క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేయకుండా అలా పెట్టుకొని, ఇది రెడీమేడ్ ఫ్రాక్, ఇది కొంచెం మెజర్మెంట్స్ తక్కువ అటు ఇటు ఉంటే కొంచెం చూసి కొంచెం లూజ్గా ఉంది అంట. అందుకని చెప్పి నేను షోల్డర్ దగ్గర కొంచెం చిన్నది పెట్టాను, షోల్డరు స్పేస్ ఎక్కువ కాకుండా. ఇలా అసలు మార్కింగ్ అయితే మార్క్ చేసుకొని ఖర్చు కోసం మళ్ళీ ఇంకొంచెం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఎటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చూసుకొని కామెంట్ చేయండి. ఇక్కడ నెక్ అయితే ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నది, బ్యాక్ నెక్ అయితే కొంచెం డీప్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం కూడా వదిలి కట్ చేసుకుంటున్నాను కదా. కట్ చేసుకొని నెక్ అనేది షోల్డర్ కట్ చేసుకుంటున్నాము. నెక్ ఇక్కడ కింద ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి
ఇక్కడ ఫోల్డింగ్స్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకుని తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. 2 వేరు నెక్స్ కాబట్టి 2 వేరు చేసేసి ఒకటి డీప్ నెక్ ఒకటి నార్మల్ నెక్గా పెట్టి కట్ చేసుకోవాలి. అందుకే అక్కడ మార్క్ చేసుకున్నాను, కట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ చూసేద్దాము. ఫ్రంట్ నెక్ అయితే నార్మల్గా రౌండ్ చిన్న నెక్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కొంచెం పెద్దది, కొంచెం డీప్ బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కట్స్ కూడా లూజ్ ఎక్కడ ఎంతవరకు ఉందో అనేది కూడా చూసి కట్ చేసుకున్నాను. వీడియో ఎలా ఉంది, ఈ శారీ చూడండి. ఈ శారీతో ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను. కుట్టిన పిక్ కూడా మీకు పెడతాను, వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంతకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.